రావు గారు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత భారత్ మీద ఏ రకంగా విషయం కక్కుతూ ఉన్నాడో మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం. అదే సమయంలో పాకిస్తాన్ ను పొగుడుతూ ఉన్నారు. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఉంటారు. షహబాజ్ షరీఫ్ అండ్ అసిమ్ మునీర్ దే ఆర్ వెరీ గుడ్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఒక సమాచారం అంతోంది ఎంజీ రావు గారు. పాకిస్తాన్ నాయకులు డొనాల్డ్ ట్రంప్ కి లంచం ఇవ్వడం వల్లే అతను పాకిస్తాన్ కి అనుకూలంగా భారత్ కి వ్యతిరేకంగా మారాడు అని చెప్పేసి. ఎందుకు భారత్ లాబింగ్ చేయలేకపోయింది ట్రంప్ విషయంలో అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఎక్స్ అఫీషియల్లో ట్రంప్ని భయంకరంగా ఆరోపణ చేయడం జరిగింది. అదేంటంటే పాకిస్తాన్ నుంచి అసిమ్ మునీర్, ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్, అదేవిధంగా షహబాజ్ షరీఫ్ ట్రంప్ని కలిసినప్పుడు వాళ్ళు లంచం ఇవ్వడం వల్ల, ట్రంప్కి లంచం ఇవ్వడం వల్ల కానీ లేకపోతే ఫ్లాటరీ వర్డ్స్ అంటే అతను గొప్పోడు అని చెప్పి అతను ఫ్లాట్ చేయడం వల్ల కానీ ఈరోజు ట్రంప్ పాకిస్తాన్కి సపోర్ట్గా వ్యవహరించి భారత్కి వ్యతిరేకంగా పనిచేశాడు. అందుకనే భారత్కి ఎగ్నెస్ట్గా 50% టారిఫ్లు విధించడం, రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడంలో ఆయన టారిఫ్లు విధించడం ఇదంతా చేశారు. ఈరోజు ఇండియాని దూరం చేసుకోవడం వెనకాల ట్రంప్ పాకిస్తాన్కి లొంగిపోవడం, అది లంచం వల్ల కానీ, బ్రైబ్ వల్ల కానీ, లేదా వాళ్ళు చెప్పిన మెత్తని మాటలకి లొంగిపోవడం కానీ, ఈ రెండిట్లో ఏదయ్యి ఉంటుందని యుఎస్ ఎక్స్ పెంటగాన్ అఫీషియల్లే ఈరోజు మైఖేల్ రూబిన్ అనే ఆయన ఆరోపణ చేయడం ఇది అమెరికాలో సంచలనం అయిపోతుంది. భారతదేశం అంతా మనం ఈ న్యూస్ మనం చూసుంటాం అన్ని వార్తా ఛానల్లో. ఇక రెండో విషయం ఏంటంటే యుఎస్లో అమెరికన్ సెనేటర్స్, అమెరికన్ కాంగ్రెస్ మెంబర్సే కొంత డిమాండ్ చేశారు ట్రంప్ని. ఏది అసిమ్ మునీర్ ఈరోజు అక్కడ 27వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాకిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్నాడు, ఆయన్ని బ్యాన్ చేయండి, ఆయన అమెరికా వస్తే అరెస్ట్ చేసేయండి, అసలు ఆయన మీద ఆంక్షలు విధించండి, అసలు పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా ఆంక్షలు విధించండి అని వాళ్ళు డిమాండ్ చేయడం అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్ ఈరోజు ట్రంప్ మీద చాలా ప్రెజర్ ఉంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించుకోవాలి. అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొదటి పర్యాయంలో ఇండియాకి ఫేవర్గా వ్యవహరించారు. ఆయన ఇటు క్వాడ్ సమ్మిట్ ఇవన్నీ అప్పుడు కూడా మోడీ అధికారంలో ఉండడం. మరి రెండోసారి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కూడా మోడీ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళి మరి ట్రంప్ యొక్క ఎన్నికల ప్రచారంలో కూడా ఒకసారి పాల్గొనడం జరిగింది సంయుక్తంగా. మనం గుర్తుపెట్టుకోవాలి, అసలు ట్రంప్తో చాలా మంచి ఫ్రెండ్గా ఉండేవారు, ఫ్రెండ్లీగా. కానీ ఒకేసారి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎందుకు చెడిపోని అంటే ట్రంప్కి పాకిస్తాన్ యొక్క అసిమ్ మునీర్, ఆర్మీ జనరల్ షహబాజ్ షరీఫ్ ఎక్కువ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేసి ఉంటారు అంటే నిజంగా ఆయన ఒకటే. ఎందుకంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక కంపెనీ ఉంటుంది, ట్రంప్ టవర్స్ అని, ఇంకా ఎన్నో కంపెనీలు ఉంటాయి. వాళ్ళ కొడుకులు వీళ్ళందరికీ క్రిప్టో కరెన్సీ కంపెనీలు ఉంటాయి, ఎన్నెన్నో మనకు తెలుసు. ఒక ఏఐ అని ఇలా కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. వీటన్నిటిలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడం, అది గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్ని ప్రసన్నం చేయడం అంటే ఏంటంటే బిజినెస్ ఇంట్రెస్ట్లు. అదేంటి, ఆ బిజినెస్ ఇంట్రెస్ట్లు వీళ్ళు సాటిస్ఫై చేశారు. అదే లంచం ఇవ్వడం అనేది మనం క్విడ్ ప్రోకోగా ఈయన యుఎస్ అఫీషియల్లో చెప్తున్నారు, మనం ఏం చెప్పింది కాదు. తర్వాత ఫ్లాటరీ, ఏ విధంగా ఫ్లాటరీ అంటే ఆయన ప్రసన్నం ఎలా చేసుకున్నారు, యుఎస్ ప్రెసిడెంట్ని నోబెల్ పీస్ ప్రైజ్కి వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ వెంటనే ఫ్లాట్ అయ్యారు. కానీ అదే సమయంలో మోడీ గారు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏ విధంగా, అసలు ఆపరేషన్ సింధూర్లో మోడీ అసలు ట్రంప్ వ్యవహారం లేదు అని చెప్పడం ఒకటి, కానీ ఆయనకు నోబెల్ ప్రైజ్ మనం ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి వాళ్ళు ప్రసన్నం చేసుకుంటే మనం వ్యతిరేకంగా మాట్లాడినట్టు అయింది. అందుకని ట్రంప్ ఇండియాకి దూరం అవ్వడం, అదేవిధంగా ట్రంప్ ఒక రకంగా అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించుంటే అమెరికాకి చాలా అత్యవసరమైంది. ఇప్పుడు చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్ట్రాటజిక్ సెక్యూరిటీ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసింది, అది 2 రోజుల క్రితమే. అందులో యుఎస్కి అమెరికాకి చైనాని అడ్డుకోవాలి అంటే ఇండియా పసిఫిక్ రీజన్లో ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ అని ఆ రిపోర్టే నొక్కి నుంచి ఎంపసైజ్డ్ అనమాట. అది అమెరికన్ కాంగ్రెస్ అన్ని పార్టీ బైపార్టిసన్ సపోర్ట్ ఈరోజు మన ఇండియాకు ఉంది. అక్కడ ఇండియాకి స్ట్రాటజిక్ అలై అమెరికాకి స్ట్రాటజిక్ అలై ఇండియా అనేది అక్కడ ఒక రకంగా ఉంది. మరి ఎందుకు ట్రంప్ దూరం చేసుకున్నారంటే దాని వెనకాల బలమైన కారణం ఉంది. ఈరోజు ఎక్స్ అఫీషియల్లో, ఏది పెంటగాన్ అఫీషియల్లో చెప్పిందే మనం, మైఖేల్ రూబిన్ చెప్పిందే మనం కూడా వాస్తవాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఏం జరిగింది, మరి ట్రంప్ని మోడీ ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోయారు అనేది ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్. ఎప్పుడు ఏంటంటే విదేశాంగ విధానంలో, డిప్లొమాటిక్ రిలేషన్స్లో లాబింగ్ అనేది ఉంటుంది. మన ఇండియా కూడా ఒక కంపెనీని అక్కడ హైర్కి తీసుకుని మనం లాబింగ్ చేస్తామండి.
ఈ రోజు కొన్ని రోజుల క్రితమే ఆయన లాబియింగ్ కంపెనీ అమెరికన్ ప్రెసిడెంట్ తో మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ట్రేడ్ డీల్ కోసం డిస్కషన్ జరుగుతున్నాయి, తెర వెనక ఎన్నో జరుగుతుంటాయి. మరి మోడీ గవర్నమెంట్, అసీం మున్నీరు వీళ్ళు చేస్తుంటే మనం ఎందుకు అడ్డుకోలేదు? మన లాబింగ్ చాలా బలంగా ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఏంటి, మన ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. ట్రంప్ని వాళ్ళు ఫ్లాటన్ చేసి లంచాలు అవి ఇస్తూ ఉంటే మనం రంగంలో దిగి దాన్ని అడ్డుకోవాల్సింది. ఎందుకంటే మన లాబింగ్ చాలా చాలా బలమైంది. అక్కడ రిపబ్లికన్ పార్టీలోను, డెమోక్రటిక్ పార్టీలోను, అమెరికన్ కాంగ్రెస్ లో మన లాబింగ్ చాలా బలంగా ఉంటుందండి. మన ఎన్ఆర్ఐస్ అక్కడ ఉంటారు, మన పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓలు ఉంటారు. ఇప్పుడు సుందర్ పిచాయ్, సత్యన్ ఆజండ్ల అమెరికన్ ప్రెసిడెంట్ హౌస్లో ఎన్నో సార్లు మీట్ అవుతూ ఉంటారు, ప్రత్యక్షంగా మనమే చూస్తూ ఉంటాం. మరి ఎంత లాబింగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు మన ప్రభుత్వం? అది మనది ఒక రకంగా ఉపేక్ష భావం అని చెప్పొచ్చు. ఒక పాకిస్తాన్ ఏమి ఇవ్వడానికి ఏమీ లేని ఒక పాకిస్తాన్ రంగురాళ్ళు పేరు చెప్పి ఏవేవో చూపించి ఫ్లాటన్ చేస్తూ ఉంటే ట్రంప్ని వాళ్ళకి లంచాలు ఇవి వస్తుంటే మనం అడ్డుకుని ఉండాలి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఉపేక్ష భావం ఉండకూడదు. డిప్లొమాటిక్ నేను ట్రంప్కి మోడీ లొంగాలని నేను చెప్పడంలే, కానీ పాకిస్తాన్ అలా ఫ్లాటన్ చేస్తూ ఉంటే ట్రంప్ని మనం అడ్డుకోకుండా ట్రంప్ని ఇంకా హత్య చేస్తూ పోయాం. గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రతి దేశంలో కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పుతిన్ నేను అనడానికి ఉండదు, ఎవరు అనడానికి ఉండదు, మిత్ర దేశం. కానీ పుతిన్ అక్కడ రష్యాలో ఘోరాతి ఘోరాలు ఉంటాయి. ఏ విధంగా ఉంటే అక్కడ ప్రజాస్వామ్య ఎన్నికలే ఉండవు. అలాంటి పుతిన్నే మనం ఆదరించినప్పుడు ట్రంప్ని మనం ఆయన ఫ్లాటన్ చేయని అవసరం లే. ఓకే, నువ్వు పాకిస్తాన్ విషయంలో నువ్వు కన్స్ట్రక్ట్గా వ్యవహరించి అయితే ఉండొచ్చు, కానీ ఇది మాదే అని జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాని ఫ్లాటన్గా ఇంకా ఆయన హత్య చేసే విధంగా మన ఇండియా వెళ్ళిపోయి లాబింగ్ ఉపయోగించకపోవడం వల్ల మనకు కూడా ఈరోజు 50% టారిఫ్లు వచ్చినాయి, గ్రోత్ రేట్ పడిపోయింది చాలా వరకు. ఇప్పుడు అక్కడ ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయి, దానివల్ల రూపాయి విలువ పడగొట్టేసి మరి మనం ఎక్స్పోర్ట్స్ని అక్కడ పెంచుతున్నాం. అదేవిధంగా యుఎస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి అనుకుంటారు, ఇక్కడ చాలా పెద్ద విషయం ఒకటి ఉందండి. ఇండియా అనేది అమెరికాకి చాలా అవసరమే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియాకి అమెరికా చాలా చాలా అవసరం. ఇది వాస్తవాన్ని గ్రహించి ఫారిన్ పాలసీలో ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండి నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు అక్కడ చైనాని అడ్డుకోవాలంటే ఎవరండి మనకు వచ్చేది? అమెరికా ప్రత్యక్షంగా రాదు, రష్యా వచ్చినట్టు. కానీ అమెరికా అనే హెవీ వెయిట్ ని మనం అడ్డంగా ఉపయోగిస్తాం అక్కడ. ఇది క్వాడ్ అని ఇక్కడని. అమెరికా టెక్నాలజీ, అమెరికా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ మనం ఉపయోగించుకోకుండా మనం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వలేమండి. ఎందుకంటే చైనా ఒక కమ్యూనిస్టు, చైనా శత్రువైన అమెరికాని జాగ్రత్తగా ఉపయోగించి ఎకనామిక్ రిఫార్మ్స్ ఉపయోగించి అమెరికాని చాలా జాగ్రత్తగా చైనా వాడుకుంది. అలా మనం మిత్ర దేశం, ఒక రకంగా అమెరికాతో మనం చాలా మిత్రంగా ఉంటాం. అలాంటప్పుడు అమెరికాని మనం వాడుకోవాలి కదా. ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యి ఇంకో 2-3 దశాబ్దాల పాటు అమెరికా అవసరం మనకు ఉంది, మనం ప్రపంచంలో సూపర్ పవర్. అలాంటి ఒక దేశాన్ని మనం కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఫారిన్ పాలసీలో. ఇదే మోడీ ప్రభుత్వం ఎన్నో దేశాలను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ వెళ్తూ ఉంటాం డిప్లొమసీలో. మరి అమెరికాని ఎందుకు డీల్ చేయలేకపోయాం? ఆఫ్టర్ ఒక పాకిస్తాన్ ఇవ్వడానికి $1 కూడా లేని పాకిస్తానే ట్రంప్ని చెరబట్టేసింది. ట్రంప్ని తమ అదుపులో పెట్టుకున్నప్పుడు మన లాబియింగ్, మన విదేశీ ఎంబసీస్ ఏం చేస్తున్నాయి? ఇది చాలా చాలా పెద్ద సీరియస్ వ్యవహారం అండి. ఇప్పుడు ఎక్స్ అఫీషియల్ యుఎస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ చెప్పింది, మనకు అవేకన్ కాల్ కావాలి. మన లాబియింగ్ని, మన ఎంబసీలని చాలా విస్తృతంగా ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎంబసీలు ఏం చేస్తాయి? లాబియింగ్ చేస్తాయి. ఎంబసీ ఈజ్ నథింగ్ బట్ లాబియింగ్ ఇన్ దట్ కంట్రీ, హోస్ట్ కంట్రీ అనమాట. మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ లాబియింగ్ చేయడానికి మన అంబాసిడర్స్ ఉంటారు, హ్యూజ్ మిషన్స్ ఉంటాయి. అమెరికాలో మన మిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి, మన ఎంబసీలు అవి. మరి ఈ లాబియింగ్లు ఏం చేస్తున్నాయి? ఎన్నో లాబియింగ్ కంపెనీలకి ఎన్ని $1 మిలియన్ మనం చెల్లిస్తున్నాం. మరి వాళ్ళంతా ఏం చేశారు పాకిస్తాన్ అని చేస్తుంటే? చాలా జాగ్రత్తగా ఈ విషయం అవేకన్ కాల్ కావాలి. ఇంకెప్పుడు కూడా ట్రంప్ అంటే, ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు అతి శక్తివంతమైన నేత డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే $30 ట్రిలియన్ ఎకానమీ, అది మనకి ఎప్పుడు స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉండాలి. ఒక ఆఫ్టర్ ఒక చిన్న పాకిస్తాన్, ఒక చిత్తూరు దేశం, అది కూడా విపత్కర పరిస్థితుల్లో వెళ్ళి ట్రంప్ను అదుపులో పెట్టుకోగలిగే విధంగా మన ఉపేక్ష భావం ఉండకూడదు ఇక్కడ. రైట్. ఇక భారత్లో పుతిన్